హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ అయితే నేనైతే డిజిటెక్ DWM-101 మైక్ అయితే ఆర్డర్ పెట్టాను నా యూట్యూబ్ వీడియోస్ కోసం. సో నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను నా యూట్యూబ్ వీడియోస్ కోసం. ఎన్నో రోజుల నుంచి మైక్ ఆర్డర్ పెడదాం అనుకుంటుంటే నాకైతే ఇది కనిపించింది. నేను ఆల్మోస్ట్ 4 days నుంచి యూజ్ చేస్తున్నాను ఈ మైక్ అయితే. 4-5 days అయింది. బట్ దీంట్లో కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ వీడియోలో చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఇది ఒకటి వచ్చింది బాక్స్. నాకు ప్యాకింగ్ రాలేదు, నాకు తెలిసి ఇది ఓపెన్ చేసిన బాక్స్ యూజ్డ్ వన్. సో అందుకని ఏదో ప్రాబ్లం ఉందని నాకు ఫస్ట్లోనే అర్థమైంది. బట్ నేను ఆల్మోస్ట్ 4-5 days నుంచి బాగా చెక్ చేశాను, అన్నీ రేంజ్ అవన్నీ చెక్ చేశాను, వాయిస్ కాన్సలేషన్, నాయిస్ అన్నీ చెక్ చేశాను. ఇప్పుడైతే మీరు వింటున్న వాయిస్ వితౌట్ యూజింగ్ ద మైక్, తర్వాత ఎలా మైక్ యూజ్ చేశాక ఎలా వస్తుందో ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను. నెక్స్ట్ మనకి బాక్స్ కంటెంట్ లైక్ వస్తే ఇదైతే పౌచ్ బాగా ఇచ్చారు, ట్రావెలింగ్కి బాగుంటుంది, ఐ మీన్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకైతే ఇదిగో ఇవి వచ్చాయి, 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ వచ్చింది. చూపిస్తాను రండి. సో ఇంకా బాక్స్ కంటెంట్ లైక్ అయితే వస్తే ఇదైతే నీట్గా ప్యాకింగ్ పౌచ్ మంచిగా ప్యాక్ చేశారు. ఐ మీన్ మనకి ట్రావెలింగ్కి అన్నిటికీ బాగుంటుంది ఇదైతే. సో ఇలా ఓపెన్ చేసుకుంటే మనకైతే ఫస్ట్ ఏమేమి ఇచ్చారో చూపిస్తాం. ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ అండ్ ఇంకొక ట్రాన్స్మిటర్. మొత్తం మనకి 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇదేమో ఛార్జింగ్కి కేబుల్స్కి కనెక్షన్స్ ఇచ్చారు. ఇది ఛార్జింగ్ కేబుల్ కనెక్షన్. నేను చూపిస్తాను ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఎక్కడ పెట్టుకున్నాను. సింపుల్ అంటే వీడైతే ఇక్కడ నాకు 2 పిన్స్ ఇచ్చాడు. ఐ మీన్ ఒకటి ట్రాన్స్మిటర్కి, ఒక రిసీవర్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. డిజిటెక్ DWM-105 అయితే బాగుంది, పోర్టబుల్. ఐ మీన్ మనకి బడ్స్కి ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటామో అలా ఉంది. బట్ దీనికైతే ఇట్లా సపరేట్గా పెట్టుకోవాలి, అదొకటి నాకు నచ్చలేదు. సో ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసి పెట్టుకోవచ్చు నార్మల్గా. ఛార్జింగ్ అయితే వర్క్ అవుతుంది. వచ్చిన వెంటనే మీకు ఫస్ట్ అన్ని వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగో ఇది వచ్చింది. నెక్స్ట్ ఒకటేమో ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి 3mm జాక్ పిన్కి. అండ్ నెక్స్ట్ హెడ్ ఫోన్స్. ఇదేమో విండ్ మఫ్ని కూడా ఈజీగానే అటాచ్ చేసుకోవచ్చు. మనకి ఇది ట్రాన్స్మిటర్కి అటాచ్ చేసుకుంటాం మనము. బయట డిస్టర్బెన్స్ నాయిస్ని కొంచెము నీట్గా చేస్తుంది. వాయిస్ ఏమైనా ఉంటే నీట్గా అవుతుంది. జస్ట్ ఇలా చేసుకుంటే అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. అంటే నేను ఇది ఆర్డర్ పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏంటిదంటే చూడడానికి కొంచెం రోడ్ మైక్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో మనకైతే మొత్తం మీదుగా 2 ఇయర్ ఫోన్స్, 2 విండ్ మఫ్స్ అండ్ ఈ OTG కేబుల్స్ ఇచ్చారు. ఐఫోన్కి అండ్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఇచ్చారు. సో ఇదైతే ఐఫోన్కి, ఒక సైడ్ ఐఫోన్ది కేబుల్ అండ్ ఇంకొక సైడ్ ఏమో C టైప్ది పిన్. అండ్ నెక్స్ట్ ఇదేమో టైప్ C to C, ఇదేమో ఆండ్రాయిడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనకైతే ఒకటి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఒకవేళ నార్మల్ కెమెరాలో కొంతమందికి సపోర్ట్ చేయట్లేదు, అందుకని ఇది ఓపెన్ కెమెరా అని ఒక యాప్ ఉంది, దీంట్లోంచి కూడా చేసుకోవచ్చు. సో ఇది QR కోడ్, ఇలా యూజర్ మాన్యువల్ ఇది ఒకటి. సో ఇదిగో ఇలా ఇంకొకటి యూజర్ మాన్యువల్, ఒకటి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేసి ఇచ్చారు. మనకి పౌచ్ ఇది బాగుంది, ఐ మీన్ ట్రావెలింగ్కి బాగుంటుంది తీసుకోవడానికి. మెయిన్గా మన కంటెంట్ దగ్గరికి వస్తే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా పే చేసుకోవాలని అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇది పోర్ట్ జస్ట్ నార్మల్ పిన్ లాగా పెట్టుకుని కనెక్ట్ చేస్తున్నాను, ఇట్లా పెట్టుకుని. సో దిస్ ఇస్ ద రిసీవర్. దీనికి పవర్ ఆన్ బటన్ కింద ఉంటుంది. సో పవర్ ఆన్ చేశాక ఇక్కడ బ్లింక్ అవుతుందో చూపిస్తాను. సో ఇట్లా రిసీవర్కి అయితే బ్లింక్ వస్తుంది, ఇట్లా బ్లింక్ అవుతుంది కనెక్ట్ కాకుంటే. పేరింగ్ ఉంది. ఛార్జింగ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఫుల్ ఉంటేమో ఛార్జింగ్ ఫుల్ ఉన్నట్టు, రెడ్ వస్తేమో ఛార్జింగ్ లేనట్టు. ఇదైతే వీళ్ళు ఆల్మోస్ట్ 100 meters డిస్టెన్స్కి ఇచ్చారు. 10 to 12 hours వర్కింగ్ టైం ఇచ్చారు. సో నేనైతే 10 hours వరకు ఏం పెట్టలేదు. సో ఫస్ట్ మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. సో ఇది రిసీవర్ కాబట్టి ఇక్కడ పోర్ట్ ఉంది. ఇక్కడ పోర్ట్కి ఇది C to C ఇది పెట్టాలి. ఇదైతే ఐఫోన్ దాన్ని పెట్టచ్చు, C to C ఐ మీన్ పెట్టచ్చు. ఇది ఐఫోన్ కాబట్టి C పోర్ట్ పెట్టేసేసి దీనికి పే చేయాలి. ఇట్లా కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అయిపోయినట్టు. నార్మల్గా నేను ఒకటి ఏంటిదంటే దీంట్లో నెగిటివ్ అప్లికేషన్ చెప్తాను లాస్ట్లో, పాజిటివ్స్ నెగిటివ్స్ అనేసి. ట్రాన్స్మిటర్ది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కింద పవర్ బటన్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇట్లా ఆన్ అవుతుంది.
కనెక్ట్ అయితే జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయితే బ్లింకింగ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తాం 2 సైడ్స్. సో ఇట్లా 2 ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్ అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు 2 ట్రాన్స్మిటర్స్ నేను ఆన్ చేస్తాను. ఐ మీన్ నార్మల్ బ్లాక్స్కి వాటికి వీటికి సెట్ అవుతుంది అనేసి దీన్ని ఇంకా నార్మల్గా పెట్టుకోవచ్చు. దీనికి విండ్ మఫ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఒకటి యూజ్ చేసే కాబట్టి దీన్ని ఆఫ్ చేస్తున్నాను. నేను చూపిస్తాను. ఇప్పుడు ట్రాన్స్మిటర్కి విండ్ మఫ్ కనెక్ట్ చేస్తాను. సింపులే. ఇక్కడ జస్ట్ ఇట్లా ఉంది పిన్ లాగా. దీన్ని దీనికి సెట్ చేసుకున్నాను. సో ఇట్లా విండ్ మఫ్ని సింపుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు పేరు కూడా అయిపోయింది. ఇంకా నార్మల్గా కెమెరా యూజ్ చేసుకునేసి చూపిస్తాను. ఇదైతే ఇంకా మనం పే చేసుకున్నాము మొబైల్కి. నార్మల్గా ఎలా వీడియో తీసుకుంటాం అట్లాగనే వైర్లెస్. ఎందుకంటే 100 మీటర్స్ రేంజ్ వస్తుంది బయట బ్లాగ్స్కి వాటికి వీటికి అన్ని సెట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఎలా చేసినాం. ఇది క్లిప్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇలా క్లిప్ని అటాచ్ చేసినాము. సో ఇలా ట్రాన్స్మిటర్ అయితే ఈజీ కాలర్కి పెట్టుకోవచ్చు. ఈజీగా పోర్టబుల్గా ఉంటుంది. లేకపోతే లోకల్ పెట్టుకోవచ్చు. చెక్ చేసుకుంటాను దాన్ని అప్పుడు పేరు ఏంటని అనేసి నార్మల్గా కెమెరా ఆన్ చేసుకునేసి వీడియో తీసుకుంటే. సో నేనైతే చూపిస్తాను ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకునేసి ఎట్లా డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అయితే మైక్లో నుంచి వినిపిస్తుంది. తర్వాత ఈ మైక్లో ఇంకొక నెగిటివ్ ఏంటిదంటే ఇదైతే వర్క్ అవ్వట్లేదు. నాకే వర్క్ అవ్వట్లేదు, అందరికి వర్క్ అవ్వట్లేదు తెలియదు. జాక్ టైప్ది ఇది, జాక్ పిన్ది. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, చెప్తా అది కూడా. ఇప్పుడైతే మైక్ టెస్ట్ చేద్దాము. ఇదైతే 100 మీటర్స్ రేంజ్ అని చెప్పారు ఒకటి. అండ్ నెక్స్ట్ వాయిస్ క్యాన్సలేషన్, నాయిస్కి, ఎకో మోడ్ అన్నీ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సో ఇదైతే ఇట్లా బాగుంటుంది కాబట్టి తర్వాత ఇప్పుడు ఒకవేళ వద్దంటే మనం మాట్లాడేటప్పుడు వీడియోలో రికార్డ్ కాకూడదంటే జస్ట్ ఇక్కడ కింద మ్యూట్ ఉంటుంది, సింగిల్ ట్యాప్ చేస్తే. సో ఇప్పుడైతే ఇంకా వినిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని టెస్ట్ చేద్దాము. ఇదైతే వర్క్ అవ్వట్లేదు, నేను చాలాసార్లు ట్రై చేసినాను. దీనికి ఇంకొకటి నెగిటివ్ అవన్నీ చెప్తా లాస్ట్లో. రేంజ్, వాయిస్ ఎట్లా వినిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను మాట్లాడేది డిజిటెక్ DWM-101 మైక్ నుంచి. ఎలా ఉందో డిఫరెన్స్ తెలియదు. ఒక్కొక్కసారి లిప్సింక్ అవుతుంది, ఒక్కొక్కసారి లిప్సింక్ కావట్లేదు. చాలా ఉన్నాయి. అంటే కొంతమంది బాగున్నాయి అని చెప్పారని చెప్పి నేనైతే తీసుకున్నా. కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ చూపిస్తాను. అంతలో ఇది ఎలా వర్క్ అవుతుంది, రేంజ్, నాయిస్ క్యాన్సలేషన్, ఎకో మోడ్ అవన్నీ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు లెట్స్ సీ. సో ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అయితే విత్ యూజింగ్ ద మైక్ మీకే డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఇంతకుముందు అయితే నేను మైక్ యూజ్ చేయకుండా మాట్లాడుతుంది. ఇప్పుడైతే ఏం ఫ్యాన్ అయితే ఏం ఆన్లో లేదు. ఇప్పుడు నేను ఫ్యాన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్యాన్ స్పీడ్ పెడదాం. సో నేనైతే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను, ఫుల్ బూస్ట్ మోడ్ పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు ఫ్యాన్కి. ఇప్పుడు నా వాయిస్ ఎలా వినిపిస్తుందో మీకే అర్థమవుతుంది. సో నేనైతే విండ్ మఫ్ పెట్టుకునేసేసి ఇప్పుడైతే మాట్లాడుతుంది వాయిస్. ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్గా ఉంది, డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. అవుట్డోర్లో కూడా ట్రై చేద్దాం బయటికి వెళ్ళేసి తర్వాత వీడియోలో. నెక్స్ట్ ఫస్ట్ ఇండోర్లో మొత్తం అయిపోతే కంప్లీట్ అయితే తర్వాత అవుట్డోర్లోకి వెళ్దాము. ఇప్పుడైతే విండ్ మఫ్ పెట్టుకునేసేసి నేనైతే మాట్లాడుతుంది. నెక్స్ట్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ ఆన్ చేసి చూపిస్తా. నాయిస్ క్యాన్సలేషన్ మోడ్కి విండ్ మఫ్ అడ్డంగా ఉంది, తీద్దాం. ఇక్కడ ఎకో మోడ్ అని ఉంది కదా, దీన్ని సింగిల్ ట్యాప్ చేస్తే బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ పెట్టాను, అంటే మొత్తం డిస్టర్బెన్స్ అంతా నీట్గా క్లియర్ అవుతుంది. బ్లూ కలర్లో సిగ్నల్ అయితే వస్తుంది. 2 ట్రాన్స్మిటర్స్ కూడా ఒకేసారి యూజ్ చేయొచ్చు, బట్ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి సింగిల్ ట్రాన్స్మిటర్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ నేను నార్మల్గా మైక్ ఒకటి పెట్టుకున్నాను, విండ్ మఫ్ పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే నేను విండ్ మఫ్ కూడా పెట్టుకుంటాను. డిస్టర్బెన్స్ ఎలా అనిపిస్తుందో అవుట్డోర్లో కూడా ట్రై చేద్దాం, దానికంటే ముందు ఇండోర్లో. సో నేనైతే నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ ఆన్ చేసేసి మైక్ యూజ్ చేస్తూ విండ్ మఫ్ పెట్టుకున్నాను. ఫ్యాన్ డిస్టర్బెన్స్ వస్తుంది. అవుట్డోర్లో కూడా తీద్దాము. సో ఫస్ట్ ఇండోర్లో అయిపోతే నెక్స్ట్ అవుట్డోర్లో తీద్దాం. ఇప్పుడు వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది డిజిటెక్ DWM-101 మైక్ నుంచి. నాకైతే అంత మంచిగా అనిపించట్లేదు. ఒక్కొక్కసారి లిప్సింక్ అవుతుంది, ఒక్కొక్కసారి అయితే లిప్సింక్ కావట్లేదు. అదొకటైతే నేనైతే మేజర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయితే దీంట్లో నేనైతే రిటర్న్ కూడా చేస్తున్నాను ఈ మైక్ని. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ మళ్ళీ మనం వీడియో లాస్ట్లో చూసుకున్నాం. ఫస్ట్ మొత్తం ఓవరాల్గా ఎలా ఉందో చూసుకునేసేసి తర్వాత చూసుకున్నాము.
నెక్స్ట్ ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేశాను. నెక్స్ట్ నేనైతే ఎకో మోడ్ ఆన్ చేస్తున్నాను. ఎకో మోడ్కి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఎకో మోడ్ ఆన్ అవుతుంది. ఇది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేనైతే తీసేస్తున్నాను ఊరికే. సో నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసి ఎకో మోడ్ పెట్టాను. ఎకో మోడ్ పెడితేనేమో గ్రీన్ కలర్లో ఎకో అనేది మనకైతే వస్తుంది, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఇప్పుడైతే నేను మాట్లాడేది ఎకో మోడ్లో. నేనైతే ఈ మైక్ది రేంజ్ టెస్ట్ చేయడానికైతే బాల్కనీలోకి అయితే వచ్చేసాను, మాది బాల్కనీలోకి. సో ఇదైతే 100 మీటర్స్ రేంజ్ అని ఇచ్చారు. ఇప్పుడు వినిపిస్తుందో లేదు తెలియదు, 100 మీటర్స్ అని ఇచ్చారు. వర్క్ అవుతుంది. నేను పైన టెర్రస్ మీద చూశాను. సో నాకు తెలిసి నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ వరకు రేంజ్ వచ్చింటా. ఇంతవరకు వస్తే రేంజ్ చాలా బాగుంటుంది. ఓకే, వర్త్ అని చెప్పొచ్చు 4000 ప్రైస్కి. లెట్సీ ఇదైతే వర్క్ అవుతుందో లేదో. సో ఇంకా అన్ని విషయాలు చెప్తా. రేంజ్ అయితే వర్క్ అవుతుంది 100 మీటర్స్ వరకు అంతా. లిప్సింక్ ఒకటి కొంచెం డౌట్. నేనైతే ఈ మైక్ యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టి ఒక 5 డేస్ అయింది. సండే ఆర్డర్ పెట్టాను. కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయని చెప్తా కదా, అదైతే ఇప్పుడు చెప్తాను. ఒకటేమో నెగిటివ్, అన్నీ వాళ్ళు ఇచ్చిన రేంజ్ ఛార్జింగ్ అంతా ఓకే, కానీ ఒకటేమో నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కంఫర్ట్ అనిపించలేదు. ఐ మీన్ ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇట్లా ట్రాన్స్మిటర్కి రిసీవర్కి సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కష్టము. డైరెక్ట్ బడ్స్కి పెట్టుకునేది డిజిటెక్ DWM 105కి ఎలా ఉందో అలా ఉండింటే బాగుండు ఒకటి ఛార్జింగ్ది. ఇది నార్మల్గా కొంచెం స్టిఫ్గా ఇలా టీషర్ట్స్ ఉన్న వాటికైతే ఓకే, నార్మల్ రౌండ్ నెక్ టీషర్ట్స్కి అయితే ఇలా పడిపోతుంది, బరువు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ ఉండింటే బాగుండు. అండ్ నెక్స్ట్ లిప్సింక్ కావట్లేదు. ఒకసారి ట్రై చేస్తేనేమో లిప్సింక్ అవుతుంది, ఇంకొకసారి ఏమో లిప్సింక్ కావట్లేదు. మీరైతే ఒకవేళ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్లోనే అన్ని టెస్టులు చేసుకోండి. ఇప్పుడు నాకు లిప్సింక్ కాలేదని నేనైతే రిటర్న్ పెడుతున్నాను. నేనైతే ట్రై చేశాను, నాకు డౌట్ వచ్చింది. తర్వాత నేను కౌంట్ డౌన్ ట్రై చేశాను. లైక్ ఇప్పుడు 1 2 3 4 5 ఐ మీన్ ఇట్లా కౌంట్ డౌన్ టెస్ట్ చేస్తే మనకైతే లిప్సింక్ అవుతుందో కావట్లేదో తెలుస్తుంది. పెదాలు సింక్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ వీడియో తీస్తున్నా. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ ఇప్పుడైతే చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఇప్పుడైతే నేను అవుట్డోర్లోనే ఉన్నాను, బయట ట్రాఫిక్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, సన్ ఎక్కువ ఉందనేసి ఎండ. కొంచెం ఈ వీడియో అయితే అటు ఇటు వస్తుంది, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. నేనే డైరెక్ట్ నాది స్టిక్కి కనెక్ట్ చేసుకునేసేసి బ్లాగింగ్ స్టిక్కి తీస్తున్నా ఈ బ్లాగ్ అయితే. అందుకే కొంచెం షఫల్ అవుతుంది. ఇండోర్ కంటే అవుట్డోర్లో కొంచెం బాగా వస్తుందని చెప్పేసి నేనైతే బయట తీసాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఎకో మోడ్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది నార్మల్ మోడ్లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే ఎకో మోడ్ని లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ చేశాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంతసేపు నేనైతే ఎకో మోడ్లో మాట్లాడాను. ఇప్పుడైతే నేను చెప్తాను. ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్పాను కదా. మెయిన్గా ఏంటిదంటే పాజిటివ్స్ ఈ వీడియోలో చెప్పేది. నాకైతే ఇది రోడ్ మైక్ లాగా చాలా బాగా అనిపించింది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, 100 మీటర్స్ రేంజ్ ఉంది, 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు, C2C పిన్, ఐఫోన్కి ఛార్జింగ్ కనెక్షన్, 10 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం ఇచ్చారు, 1.5 అవర్ ఛార్జింగ్ పెడితే అయిపోతుంది. నెగిటివ్స్ ఏం మాట్లాడవచ్చు అంటే నాకైతే లిప్సింగ్ కావట్లేదు ఒకటి మెయిన్గా థింగ్. ఒక్కొక్కసారి అవుతుంది, ఇప్పుడు అవుతుందో కావట్లేదో తెలీదు. నేను టెస్ట్ చేసినప్పుడు ఒక 2 టైమ్స్ టెస్ట్ చేస్తే రాలేదు, ఒక 2-3 టైమ్స్ టెస్ట్ చేశాను, అప్పుడు వచ్చింది. తర్వాత ఇంకొకటి నెగిటివ్ ఏమనిపించింది అంటే, ఐ మీన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, పెట్టుకున్నప్పుడు టీషర్ట్స్ అన్నీ ఇలా ఫోల్డ్ అయినట్టు ఇలా పడిపోతున్నాయి, అదొకటి. బయట అవుట్డోర్ అండ్ ఇండోర్కి అయితే సూపర్గా ఉంది మైక్. పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అంటే, ఒకవేళ మీకు వచ్చిన ప్రోడక్ట్ చెప్పలేను. చాలామంది రిటర్న్ చేశారని నేను చాలా చూసాను అమెజాన్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అరే ఏం చేద్దామా పర్చేజ్ చేద్దామా వద్దా అని నేనైతే ఆలోచించినాక సరే ఏమైతే అదైందిలే అని చెప్పి చేశాను. చాలామంది బాగుంది అన్న రివ్యూ, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అనేసి. సేమ్ నాకు కూడా అట్లే వచ్చింది. డిజిటెక్ వాళ్ళు కొంచెం త్వరగా గుర్తించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. మిగతావన్నీ బాగున్నాయి. ఇది క్లిప్ లాగా పెట్టుకోవడానికి, ఒకవేళ హైడ్ చేసుకోవాలంటే క్లిప్ ఒకటి బయటికి కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోవచ్చు. చూపిస్తా. సో ఇట్లా హైడ్ చేసుకొని కూడా, అంటే కనిపించకుండా కూడా చేయొచ్చు. మైక్ అంత పెద్దది బయట కనిపించడం ఎందుకంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ చిన్న చిన్న మైక్స్ యూజ్ చేస్తున్నారు. నాకు వ్లాగ్స్కి ఎక్కడైనా బై మిస్టేక్ చేయి పడిపోతుందేమో చిన్నదైతే అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నా. కొంచెం చూడడానికి అంత బాగుంటుంది, కంఫర్ట్ అన్నీ అనేసి. స్ట్రాంగ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి, కానీ జస్ట్ లిప్సింక్ ఒకటి నాకు ప్రాబ్లము. అది కానీ నాకు ప్రాబ్లం లేకుండా నేనైతే అసలు రిటర్న్ పంపించేవాడే కాదు.
ఇది నేను వచ్చినప్పుడే టెస్ట్ చేసిన, ఐ మీన్ ఓపెన్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. బయట ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ కవర్ నీట్గా ప్యాక్ చేసలేదు, జస్ట్ ప్లాస్టర్ వేసింది, ఎవరో రిటర్న్ పంపించిందని అర్థమైంది. తర్వాత లోపల ఓపెన్ చేస్తే నాకేమో జాక్ పిన్కేమో ఒకదానికేమో కెమెరా అని కనిపించింది, ఇంకో దానికైతే లేబుల్ పోయింది. సో అందుకని నేనైతే కనుక్కున్నాను. మీరైతే ఒకవేళ పర్చేజ్ చేస్తే వెంటనే ఫుల్గా యూజ్ చేయండి. ఏమైనా ఉంటే అమెజాన్ వాళ్ళకి డిజిటెక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే దీనికి టెస్ట్ చేశాను అన్నీ. సో అంటే బయట కొంచెము లైటింగ్ ఎక్కువ ఉంది కదా, అందుకే ఈ లైటింగ్ పెద్ద కనిపించట్లేదు, ఎకో మోడ్ ఆన్ అయిందో లేదో అనేసి. ఇప్పుడైతే నేను టెస్ట్ చేశాను, ఎకో మోడ్ అయితే ఆన్ అయింది, నాకు కనిపిస్తుంది లైట్గా. ఎకో మోడ్లో ఎక్కువసేపు మాట్లాడలేదు కాబట్టి నార్మల్ మోడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయింది, ఆన్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఇంకొకటి దీంట్లో పాజిటివ్ ఏంటంటే వాల్యూమ్ 3 లెవెల్స్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మాట్లాడేది నార్మల్ లెవెల్లో మాట్లాడుతున్నాను, కొంచెం మైక్ దగ్గరికి మాట్లాడుతున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ కూడా తక్కువ ఉంది అని, కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంటుంది. కావాలంటే 3 వాల్యూమ్స్ మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కావాలంటే 3 వాల్యూమ్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫైనల్ రివ్యూ నాది. ఒకవేళ మైక్ అంతా వర్క్ అయ్యి అంతా బాగుంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. వాళ్ళు ఇంతకుముందు అమెజాన్లో బాగా రిటర్న్ ఉండేది, ఇప్పుడేమో రిటర్న్ లేదు. ఏమైనా అంటే సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని అంటారు, అదొక్కటి నెగిటివ్. మైక్ అంతా బాగుంది, క్వాలిటీ, ఛార్జింగ్ మెయిన్గా చెప్తున్నా కదా, ఛార్జింగ్ ఒకటి పెట్టుకోవడానికి కష్టం ఉంది, ట్రావెలింగ్ అప్పుడు బ్లాగ్స్ తీయడానికి అప్పుడు ఛార్జింగ్ కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ఇది లిప్సింగ్ కావట్లేదు. ఇప్పుడు నేను ఒకటి మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇంకొక ట్రాన్స్మిటర్ కూడా తెచ్చాను, బయట అవుట్డోర్ కాబట్టి సెట్ రాలేదు. నార్మల్గా అయితే ఐ మీన్ ఇదైతే ఆన్ చేశాను, 2 ఒకేసారి పెయిర్ చేసుకోవచ్చు. 2 నార్మల్ మోడ్స్లో పెట్టేసాను. ఇప్పుడైతే ఎకో మోడ్ కూడా ఆఫ్ చేశాను. టెస్ట్ చేయొచ్చు, అంటే ఒక ఇయర్ నుంచి వినిపిస్తుందో లేదో అనేసి. సో ఇప్పుడైతే నేను ఒక మైక్ ఒక ట్రాన్స్మిటర్తో మాట్లాడుతున్నాను, అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక ట్రాన్స్మిటర్తో మాట్లాడుతున్నాను. వాళ్ళైతే చెప్పింది ఏంటిదంటే ఒక సైడ్ 2 ట్రాన్స్మిటర్స్ కాబట్టి మంచిగా వినిపిస్తుంది, ఒక సైడ్ నుంచి మాట్లాడినా ఐ మీన్ యూజర్స్కి మంచిగా అట్రాక్ట్ కానీ బాగుంటుందని చెప్పేసి 2 మైక్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే 2 మైక్స్ 2 దగ్గరకు పెట్టుకొని మాట్లాడాను. నాయిస్ క్యాన్సిలేషన్, ఎకో మోడ్ అన్నీ బాగున్నాయి, కానీ జస్ట్ లిప్సింగ్ ఒకటి ప్రాబ్లము. ఇంకొక మైక్లో నేను మ్యూట్ చేస్తున్నాను, మ్యూట్ వర్క్ అవుతుందో లేదనేసి. మ్యూట్ ఆన్ చేస్తేనేమో ఇట్లా రెడ్ లైట్కి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా మైక్ రివ్యూ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఇలా ఓపెనింగ్ వీడియోస్ తీయలేదు, ఐ మీన్ ఓపెనింగ్ మీన్స్ గ్యాడ్జెట్స్ ఓపెనింగ్ అవేం తీయలేదు, ఇదే ఫస్ట్ నా వీడియో. ఏం పెద్ద టెక్ ఛానల్ కూడా కాదు, ఎవరికొకరికి యూజ్ అవుతుంది, నా లెక్క కాకూడదు అనేసి. చాలా చోట్ల నేను అమెజాన్లో కూడా రివ్యూస్ చూశాను, కానీ ఎవరికైనా వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అనుకున్నా. సో నాకు తెలిసింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఫ్యూచర్లో ఇంకొంచెం మంచి వెరైటీ వ్లాగ్స్ తీయాలి అని అనుకున్నాను. తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను మైక్ తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ నాకు ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంతా రిస్క్ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సో నాకు ఇష్టం కాబట్టి, ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చేస్తారంటారు కదా, సో అలాగే నేనైతే ఈ మైక్ తీసుకున్నాను. నాకైతే ప్రజెంట్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్. మీరందరూ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచిగా ఎక్కువ వీడియోస్ ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే కొట్టండి. సో మీరందరూ శ్రీ డైరీస్కి సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతగానో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, గ్రాడ్యుయేషన్ డే కోసమే ఇది అయితే తీసుకున్నాను, బట్ ఆ రోజుకి మైక్ రాలేదు, మరుసటి రోజు వచ్చింది. సో ఇంకా ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది నా యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇక్కడ పెట్టేసి బాయ్ చెప్దాం. బాయ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేనైతే ఇప్పుడు ఆఫ్టర్నూనే తీస్తున్నాను వీడియో. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:45 అయింది. కొంచెం క్లైమేట్ మంచిగా లేదు ఈ టైంలో, సో అందుకనేసి పైన టెర్రస్ మీద లైటింగ్ ఎక్కువ ఉంది, బయట కార్డార్లో అయితే ఎక్కువ లైటింగ్ లేదు. రేంజ్, వాయిస్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి, కానీ ఓన్లీ లిప్సింగ్ కావట్లేదు. అండ్ వాయిస్ మళ్ళీ ప్లే చేసుకొని చెక్ చేస్తుంటే చెక్ చేసేటప్పుడు మాత్రం ప్లే కావట్లేదు. ఒక్కోసారి బాగుంది, ఒక్కోసారి బాగాలేదు. నేను ఒక 2-3 టైమ్స్, మీరైతే ఒకవేళ పర్చేజ్ చేస్తే వెంటనే వితిన్ 4-5 డేస్లో చెక్ చేసుకొని మొత్తం అంతా బాగుందా లేదా అని చూసుకొని రిటర్న్ చేసేయండి, ఒకవేళ బాగాలేకపోతే. అదొకటే నెగిటివ్ థింగ్ నేనైతే చెప్పేది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. స్టే ట్యూన్.
నేనైతే ఇంకొకటి నెగిటివ్ అని చెప్పాను కదా ఈ మైక్లో ఏంటిదంటే యూఎస్బి పోర్ట్తో కనెక్ట్ చేసినప్పుడు రిసీవర్ని వాయిస్ అయితే మళ్ళీ వినిపించట్లేదు. ఇప్పుడు నార్మల్గా మనం వీడియో మొత్తం తీసాక మళ్ళీ ప్లే చేసుకొని చెక్ చేసుకుంటాం కదా ఎలా వచ్చిందనేసి, అట్లా ప్లే చేసినప్పుడు మాత్రము ఆడియో వినిపించట్లేదు. ఐ మీన్ ఇప్పుడు నార్మల్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎట్లా చూపిస్తుందో అట్లా యూఎస్బి పోర్ట్తో కూడా చూపిస్తుంది. అదొకటి నాకు నెగిటివ్ థింగ్ అనిపించింది. ఇంకా ఓవరాల్గా మొత్తం అంతా అయితే బాగుంది. మైక్ క్వాలిటీ అయినా 2 ట్రాన్స్మిటర్స్ 4000కి అయితే వర్తనే చెప్పొచ్చు. అదొకటి నెగిటివ్ థింగ్. సో వాళ్ళైతే త్వరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఇదైతే రిటర్న్ చేశాను, రిటర్న్ అవుతుందో లేదో తెలియదు. మీరు నెక్స్ట్ వీడియోస్లో నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను రిటర్న్ చేశానా లేదా అనేసి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇట్లయితే పే చేసుకున్నాక ఇక్కడైతే ప్లేయింగ్ సౌండ్ ఓవర్ యూఎస్బీ అని వస్తుంది. ఇది నాకు తెలియదు అసలు సౌండ్ ఏమంటారు, సౌండ్ ఏవైనా వీడియోస్ ప్లే చేస్తే రికార్డ్ అయినప్పుడు ప్లే కావట్లేదు ఇది. సో నేనైతే ఆడియో వర్క్ కావట్లేదు అని చెప్పాను కదా, ఇలా కనెక్ట్ చేసేస్తుంది. ఇదైతే నేను వీడియోస్ రికార్డ్ చేసినవి. సో ఇదిగో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నా. ఆడియో వర్క్ అవ్వట్లేదు. ఇదిగో నార్మల్గా ఆడియో అనేది రికార్డ్ అవుతుంది కానీ ప్లే చేసినప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ప్లే చేస్తే మాత్రము వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. వర్క్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు నేనైతే ఇది కనెక్టెడ్లో ఉంది. ఐ మీన్ మీకు ఆఫ్లో ఉన్నా కూడా ఇది ప్లే అనేది కాదు, ఎందుకంటే అదొకటి నాకు నెగిటివ్ థింగ్ అనిపించింది. ఇంకా ఓవరాల్ ఇక్కడ ఆఫ్ చేస్తే అయితే బాగుంది. మైక్ క్వాలిటీ అయినా 2 ట్రాన్స్మిటర్స్ 4000కి అయితే వర్తనే చెప్పొచ్చు. అదొకటి నెగిటివ్ థింగ్. సో వాళ్ళైతే త్వరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఇదైతే